చేసిండ్రంటే 3 గంటలకో 2 గంటలకో చెప్తే నమ్ముతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు డ్రామా క్రియేట్ చేసిండ్రా బాబు నాకు అర్థం కాదు. 6 గంటల తర్వాత ఓడిపోతే దీన్ని సాకుగా చెప్పడానికి, ఓడిపోతే వాళ్ళు ఇగో ఇట్లా అకృత్యాలు చేసిండ్రు, రౌడీజం చేసిండ్రు, ప్రభుత్వం ఇట్లా అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి మీరు అధికార దుర్వినియోగం కాదు, మీరు ప్రతిపక్షంలో ఉండి దుర్వినియోగం చేసింది చెప్తే కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలే. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మాకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. మేమే కదా ఎలక్షన్ కమిషన్కు ఏ అంశాల్లో మీరు ఎట్లా అకృత్యాలు చేసింది ప్రతిరోజు నేను వెంకట్ కలిసి తర్వాత మిగతా మిత్రులు మా రామ్మోహన్ వీళ్ళందరూ కలిసి మేము ఎలక్షన్ కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చింది. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి కూడా నేనే అధికార పక్షం అని చెప్పి విర్రవీగే మీకు ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టిన విషయాన్ని గమనిస్తే మంచిది అని చెప్పి మిత్రుడు కేటీఆర్కి ఒక హితవు చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసిన సవాళ్ళు, మీరు చేసిన ఏదో ఈ పొంకనాలు, ఇవన్నీ పిచ్చి చేసిన అన్నీ కూడా ఎవరు చేయలేక ఒక రోజున తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమంతా పేదలు అమరులు లేకపోతే ఉద్యమకారులు చేస్తే దాని మీద మీరు విర్రవీగిండ్రు. తర్వాత ఉద్యమం సాధించిన విజయం అని చెప్పి ఇలా కేసీఆర్ కొట్లాడించని చెప్పి ప్రజలు పవర్ ఇస్తే ఆ పవర్ను ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల మీదనే విర్రవీగింది మీరు. ఇలా ఓటమి ఇచ్చి ఇంట్లో పండుకోబెట్టినా కూడా ఇంకా బలుపు తగ్గకుండా ఇంకా విర్రవీగుతుందంటే ఎవరంటే మీరు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడతా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే వాటికి మనం సమాధానం అక్కర్లే, మేము అభివృద్ధిని మాత్రమే ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పరిపాలన మీద దృష్టి పెడతామని ఎంత వినమ్రపూర్వకంగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకా వాళ్లకు ఇంకా సిగ్గు రాలేదని అర్థమైన పరిస్థితిని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియా అన్నిటి కొంచెం పక్కన పెట్టు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుడు, ఎక్కడనో డొమైన్లు పెట్టి అబద్ధాలను ప్రచారం చేసుడు బంద్ పెట్టు. ఎందుకంటే అది వర్కౌట్ కాలేక నీకు వేస్ట్, ఇది పనికిరాదు నీకు. కనీసం ఇప్పుడైనా ప్రజా సమస్యల్ని తెర మీదకి తీసుకొస్తే పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది. ఒక డెమోక్రటిక్ అప్రోచ్లో ఇలా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఎవరు కూడా మీరు వేసే పిచ్చి దాన్ని ఏమంటారు ట్రాక్లో ఎవరు వచ్చి పడరు. ఎందుకంటే తెలిసిపోయింది, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, దమ్ముంటే దమ్మెందుకు పోలీసు వాళ్ళకి చెప్తే అరెస్ట్ చేస్తారు, దానికి దమ్ అవసరమా? అసలు నేను అరెస్ట్ చేస్తానని ఎవరైనా రాడాగు వచ్చినాక కోర్టులో తీర్పు వచ్చినాక అది ఉంటుంది, దాన్ని బట్టి ఆలోచిస్తారు. మరి దమ్ము ఉంటే మయ్యను కూడా అరెస్ట్ చేయరని మరి సిబిఐ మీద మాట్లాడతలేవు, సిబిఐకి ఇచ్చినాం కదా. కాబట్టి ఒక స్ట్రాటజీ లేదు, ఒక టాక్టిక్ లేదు, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సమాజంలో ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే ప్రతిపక్షం కాదు అది, ప్రభుత్వం చేసే పనులను పొగడలేని ప్రతిపక్షం అది, నాయకుడు లేని ప్రతిపక్షం అది. నాయకుడే లేడు వాళ్ళ నాయకుడు రాట్లేడు. ఎందుకనంటే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పుకొని ఇప్పుడు ఎవరు లీడర్ అంటే మళ్ళా వచ్చింది బావబామ్మార్దుల మధ్యన వచ్చింది. ఇప్పుడు ఈ ఓటమితో మళ్ళీ కేటీఆర్ గ్రాఫ్లో వెనుకకు పోతాడేమో, మళ్ళీ హరీష్ రావు ముందుకేస్తాడేమో. అంటే మీలో మీ పార్టీలో చిచ్చు మీ కుటుంబం వల్లనే వచ్చింది, మీలో చిచ్చు మీ వల్లనే వచ్చింది. కానీ తెలంగాణకు చిచ్చు పెట్టకండి, తెలంగాణ ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ వల్ల తెలంగాణ ప్రజలకు కొరిగింది ఏమీ లేకపోగా ఒక గజ దొంగలు కాక ఇంట్లో వచ్చి ఇంట్లో వాడి మొత్తం దోసుకొని పోయినట్టుగా మొత్తం తెలంగాణ సంపదనంతా దోచుకుపోయినరు. ఎవరెవరికో పంచిండ్రు. ఇప్పుడు 8 లక్షల కోట్లు అంటే ఎక్కడిది 3 లక్షల కోట్లే అంటున్నారు. ఇక అంత తెలివి తక్కువలు కార్పొరేషన్లకు ఇచ్చిన అప్పులేడు పోయినాయి, వేరే అంశాలతో తీసుకొచ్చిన అప్పులేడు పోయింది ఎవరికి తెలియదా? సభా సాక్షిగా వైట్ పేపర్ పెట్టినా కూడా ఇంకా అబద్ధాలు ఆడే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని ఇలా వాళ్ళు గమనిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికి కేసీఆర్ అయినా వీళ్ళకి కొంచెం సలహాలు ఇస్తున్నావో లేదో కానీ కొంచెం వాళ్ళని కంట్రోల్ అన్న చెయ్యి. ఇంట్లో కూర్చొని కనీసం ఫోన్ అన్న చేసి ఇట్లాంటివి చేయొద్దు, ఇట్లాంటివి చేయాలని